ఏమీ లేని దేశం ఎలా ప్రపంచంలో టాప్ అయింది. సింగపూర్ సక్సెస్ స్టోరీ, మంచి ఇన్స్పిరేషనల్ వీడియో. ఎవరైతే డిప్రెషన్కి అంటే లైఫ్లో ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండ్ నా ఆడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వినండి, లాస్ట్ వరకు వినండి. చాలా ఇన్స్పిరేషనల్. లైఫ్లో మనం ప్రతిరోజు ఒక్క ఇన్స్పిరేషనల్ వీడియో అయినా, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అయినా మనం గనక వినగలిగితే, చదవగలిగితే అది మనకి చాలా మంచిది. ఏమీ లేని దేశం ఎలా ప్రపంచంలో టాప్ అయింది. 1965లో ఒక చిన్న ఐలాండ్, సంపద లేదు, సైన్యం లేదు, నీళ్లు కూడా సరిపడా లేవు. ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ చిన్న పసికూన నిలబడుతుందా, అసలు తట్టుకోగలదా? కానీ ఒక్క లీడర్, ఒక్క డెసిషన్ ఆ దేశం సింగపూర్ యొక్క భవిష్యత్తునే మార్చేసింది. ఆ లీడర్ ఎవరో తెలుసా? నేను చెప్తాను. సింగపూర్ కథ, ఆ లీడర్ లీ క్వాన్ యూ. 1965లో సింగపూర్ అనేది మలేషియా నుండి బయటకు వచ్చేసింది. మాకు మలేషియాతో సంబంధం వద్దు, మాకు సపరేట్గా ఒక దేశం కావాలి అని 1965లో వచ్చింది. అప్పట్లో అది ఒక బలహీనమైన దేశం. డిఫరెంట్ రిలీజియస్, డిఫరెంట్ మనుషులు, సో మెనీ ప్రాబ్లమ్స్, అన్స్టెబిలిటీ, అసలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో చాలామంది అనుకున్నారు ఈ కంట్రీ ఎక్కువ రోజులు నిలబడదు, ఎందుకో పోజుగొట్టి మలేషియా నుండి విడిపోతుంది అని చెప్పేసి అందరూ వెక్కిరించారు. కానీ టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? లీ క్వాన్ యూ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను సహాయం కోసం ఎదురు చూడలేదు. ప్రపంచానికి అవసరమైన దేశంగా మారాలని నిర్ణయించుకున్నాడు. అతను చేసిన ముఖ్యమైన పనులు, విదేశీ కంపెనీలకు అంటే మా దేశంలోకి మీరు వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు, అవినీతి లేని ప్రభుత్వాన్ని నిర్మించాడు. ఇంత ఒక్క ఇల్లీగల్లీ ఒక్క పొలిటీషియన్ కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి ఉరిశిక్షే, కఠినమైన చట్టాలను వాళ్ళు అమలు చేశారు. ఓన్లీ ప్రతిభ అంటే ఓన్లీ మెరిట్ మీదే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చాడు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మాకు అవసరం లేదు, మాకు మెరిట్ మాత్రమే కావాలి. అప్పట్లో ఇవి చాలామందికి నచ్చలేదు. కానీ అతను ఒకటి మాత్రమే ఆలోచించాడు, మన సింగపూర్ దేశ భవిష్యత్తు మాత్రమే నాకు ముఖ్యం. నేను చెప్పిన ఈ కఠిన చట్టాలు అమలు చేయాల్సిందే. అతను చెప్పినట్టు సౌకర్యం కంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఫెసిలిటీస్ కాదు, డిసిప్లిన్ కావాలి మనకి. ప్రజలు అభినందన కంటే బాధ్యత ముఖ్యము. ఇలా ఇవి కోర్ మెసేజెస్ అన్నమాట. 30 years సింగపూర్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 2026, 2000లోనే ఒక తోపు కంపెనీ అయిపోయింది సింగపూర్. ఆదాయం బాగా పెరిగింది, ప్రపంచ స్థాయి నగరంగా మారింది. ఎడ్యుకేషన్లో సింగపూర్ ది బెస్ట్. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సింగపూర్ ఒకటైంది. ఈ కథ ఇన్స్పిరేషన్ కథ మనకి ఒక గొప్ప లెసన్. పరిస్థితులు ఎలా ఉన్నా, స్పష్టత లేకపోయినా, అసలు లైఫ్లో ఒక క్లారిటీ అంటూ లేకపోయినా, ఒక లీడర్ నిజమైన నాయకత్వం అంటే అసలు సరైన నిర్ణయం తీసుకోవడం, దీర్ఘకాలిక ప్రయోజనం అంటే ఇప్పటి నుంచే ఆలోచించి ఒక 10 ఏళ్ల తర్వాత ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, 10-20 ఏళ్ల తర్వాత మనం ఎలా సెట్ అవ్వబోతున్నాం అంటే ఫోర్కాస్టింగ్, ముందుగానే ముందు చూపు అంటారు కదా, అలా ఈ రోజు నుంచి మనం డిసిప్లైన్డ్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ డీసెన్స్గా ఉండగలిగితే గ్యారంటీగా ఫ్యూచర్లో అన్ని లాభాలే, ప్రయోజనాలే. ఇలా ఆలోచించాలి. మరి మీరు చెప్పండి, కష్టకాలంలో మనం ఏం ఎంచుకోవాలి చెప్పండి మీరు? కష్టకాలంలో మనం పాపులారిటీయా లేకపోతే రెస్పాన్సిబిలిటీయా? మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బీ రెస్పాన్సిబుల్, బీ డిసిప్లైన్డ్. మీకు తెలుసా,
1965లో అంటే ఈ సింగపూర్కి, ఆ కంట్రీకి, ఆ దేశానికి, ఆ ఊరికి ఒక ల్యాండ్ మాత్రమే ఉంది. ఇంకా మొత్తం చదరపు బల్లలాగా ప్లెయిన్ ఒక ల్యాండ్ మాత్రమే. కానీ వీళ్ళు ఎదిగారు, కష్టపడ్డారు, ఒక బ్యూటిఫుల్ ఒక సిటీని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ల్యాండ్ని అంటే బాగు చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకున్నారు. 20% సైజ్ని వీళ్ళు గ్రో చేసుకున్నారు. మెరీనా బే అనేది వీళ్ళు మ్యాన్ మేడ్ అనమాట. ఇది ఒక ఫేమస్ ప్లేస్ మెరీనా బే అని చెప్పేసి. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. సింగపూర్లో చూయింగ్ గమ్ అనేది బ్యాండ్. మనం గనక ఇండియా నుంచి సింగపూర్ వెళ్ళేటప్పుడు ఇన్ కేస్ ఎవరైనా వెళ్తూ ఉంటే చాలామందికి మనం బబుల్ గమ్ నమలడం చాలా ఇష్టం, అదొక హ్యాబిట్. కానీ చూయింగ్ గమ్ నమిలి పాకెట్లో పెట్టుకుని ఎక్కడైనా డస్ట్బిన్ కనిపించినప్పుడు దాంట్లో వేస్తే పర్లేదు. అంతేగాని చూయింగ్ గమ్ నమలడం అనేది అక్కడ చట్టం. వాళ్ళు ఎప్పుడు క్లీన్గా ఆ దేశం చాలా నీట్గా ఉండాలి అని చట్టాలు. అంటే నేచర్ అందంగా ఉండాలి. ఇది మనం చేతులారా మనం ఈ సింగపూర్ సిటీని ఎంత చక్కగా కట్టుకున్నాం. దీన్ని స్పాయిల్ చేయకూడదు. అక్కడ ఫైన్ ఎలా ఇస్తారు తెలుసా? హెవీ ఫైన్స్. రూల్స్ కనుక బ్రేక్ చేస్తే చాలా హెవీ ఫైన్స్. పబ్లిక్ ప్లేసెస్ ఎప్పుడు చాలా క్లీన్గా ఉండాలి. చూయింగ్ గమ్ నమలడాలు, సిగరెట్ తాగడం అండ్ బర్డ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో బర్డ్స్ ఎక్కడ కనిపించినా కూడా మనకు కూడా ఫైన్స్ ఉన్నాయి. కానీ మనం రూల్స్ని బ్రేక్ చేసి పక్షులు కనిపిస్తే వెంటనే ఫీడ్ చేస్తూ ఉంటాం. అది తప్పు, బ్యాన్. స్మోక్ చేయకూడదు. గార్డెన్స్కి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ అవి ఇవి పిక్ చేయకూడదు. ఉమ్ము థూ అని చెప్పేసి మనమందరం నోట్లో జరద, కిల్లి లేకపోతే న్యాచురల్గా ఏదైనా సెలైవా ఎక్కువ వచ్చినా కూడా థూ అని ఊస్తూ ఉంటాం. అది కూడా తప్పే. తర్వాత ఎక్కడ పడితే అక్కడ యూరినేట్ చేయడం చాలా తప్పు. అండ్ ఆల్సో ఫ్లష్ చేయకుండా వాష్రూమ్ని మనం బయటకు వచ్చినా కూడా అది వాళ్ళకి తెలిసిపోతుంది. చెత్త చెదారం మొత్తం ఎక్కడ పడితే అక్కడ విసిరేయకూడదు. వాటర్ని చాలా సేవ్ చేయాలి. వాటర్ కనుక ఎక్కువగా వేస్ట్ చేస్తే దానికి కూడా ఫైన్స్ వేస్తారట. సింగపూర్ అనేది పెద్ద సిటీయే కాదు, ఇది కంప్లీట్లీ 50% కవర్డ్ విత్ గ్రీనరీ. ఎటు చూసినా కూడా మీకు బ్యూటిఫుల్ గ్రీనరీ ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన మళ్ళీ చెట్లు, అది వర్టికల్ గార్డెన్స్. ఎంత బ్యూటిఫుల్ తెలుసా. సింగపూర్ పాపం ఫస్ట్లో న్యాచురల్ వాటర్ సోర్స్ ఉండేది కాదు, మలేషియా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేది. కానీ దాని తర్వాత వాళ్ళు వర్షాలు పడ్డ వాటర్ని ఒక్కొక్క బొట్టుని వాళ్ళు సేవ్ చేసుకుని, కలెక్ట్ చేసి, స్టోర్ చేసుకుని రీసైక్లింగ్ పద్ధతిలో మస్త్. అంటే ఇప్పుడు వాటర్ సోర్సెస్ వాళ్ళు ట్యాంకర్స్లో సేవ్ చేసుకొని వచ్చే 10-20 ఏళ్ళకి సేవ్ చేసుకుని పెట్టుకున్నారు. ఇంకో విషయం తెలుసా మీకు? అక్కడ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఉండవు. అన్నీ గవర్నమెంట్ వాళ్ళు కట్టిన గవర్నమెంట్ హౌసింగ్ బోర్డ్సే ఉంటాయి. 80% ఆఫ్ సింగపూర్ సిటిజన్స్ లివింగ్ ఇన్ హౌసింగ్ బోర్డ్స్ ఫ్లాట్స్. హై క్వాలిటీ అనమాట, ఎఫోర్డబుల్ హోమ్స్ మొత్తం ఇవి. టిపికల్లీ అవి గవర్నమెంట్ హౌసింగ్స్ అనమాట. మోడర్న్ అండ్ వెల్ మెయింటైన్డ్. అక్కడ సేఫెస్ట్ కంట్రీ ఇది. క్రైమ్ రేట్ చాలా తక్కువ. ఓకే, రాత్రిపూట కూడా మనం వాక్ చేయొచ్చు రోడ్ల మీద, అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి అండ్ స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ ఈక్వల్ టు సేఫ్టీ అనమాట. సింగపూర్లో కార్ లేకపోయినా కూడా పర్లేదు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సులు కానీ, ట్రైన్లు కానీ, ఈ మెట్రోస్ కానీ చాలా ఈజీగా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ యాక్సెసిబుల్. సో ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, రిసోర్సెస్ లేని దేశం కూడా సరైన నిర్ణయం తీసుకుంటే ప్రపంచంలో టాప్ అవ్వచ్చు. అది మనం పర్సనల్ లైఫ్ కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు. డిప్రెషన్కి ఎప్పుడు కావద్దు, కష్టపడుతూనే ఉండాలి. కష్టపడడం మన చేతుల్లో ఉంది, ఇంకా జరిగేదంతా ఆ దేవుడికి వదిలేయండి. కానీ ఎప్పుడు కూడా హాయిగా ప్రశాంతంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. నా ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.